వెల్కమ్ టు ఎవరీవన్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము సండైరెక్ట్ లో రీసెంట్ గా ఒక కొత్త మోడల్ సెటప్ బాక్స్ అయితే మనకైతే రిలీజ్ అయింది. సో ఈ మోడల్ కు సంబంధించి గతంలో మనకు HSC 200 కు సంబంధించినటువంటి మోడల్ కూడా అందుబాటులో ఉంది. సో వీటి రెండింటికి కూడా ఒకసారి కంపేర్ అనేది చేద్దాం. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి బాక్స్ ను ముందు అన్బాక్సింగ్ చేసి ఆ తర్వాత మనకు ప్రివ్యూస్ ఉన్నటువంటి HS3 200 చెప్పినటువంటి ఆ బాక్స్ యొక్క మోడల్ ను రెండింటిని కంపేర్ చేస్తాం. సో ఏది బాగా ఉన్నది, సో ఏది ఎట్లా ఉన్నది అని చెప్పేసి కొన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో గురించి మనమైతే తెలుసుకునే ముందు ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మనకు వచ్చినటువంటి మోడల్ కార్టూన్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకైతే ఉన్నది. అలాగే మనకు ప్రివ్యూస్ లో మనకి ఇంతకు ముందు మనము తీసుకుంటున్నటువంటి కార్టూన్ అయితే ఈ విధంగా ఉన్నది. అంటే కార్టూన్ లో కలర్స్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ కాలేదు. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఈ యొక్క కార్టూన్ పెద్దది చిన్నది ఇలా అయిపోయాయి. అంటే ఇక్కడ మనకు ముందున్నటువంటి కార్టూన్ అయితే సో అవన్నీ కూడా మీకు మెజర్మెంట్ ప్రకారం అయితే చూపిస్తాను, ఒకసారి రండి. చూడండి, ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ అయితే కనపడుతుంది. అంటే ఈ కార్టూన్ కొత్తగా వచ్చినటువంటి ఈ మోడల్ మనకి సో చిన్నగా అయితే ఉన్నది. ఈ కార్టూన్ అయితే మనకు ఇంతకు ముందు వచ్చేది సో పెద్దగా ఉన్నది. అదే విధంగా మనం హైట్ లో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ఇదైతే ఓల్డ్ మోడల్ మనకైతే హైట్ కొంచెం ఎక్కువ ఉన్నది. సో ఇదైతే ఇంకా హైట్ కూడా మనకు తక్కువ ఉన్నది. అలాగే విడ్త్ లో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే సో విడ్త్ అయితే ఇదైతే ఎక్కువ ఉన్నది. సో మనకు ఓల్డ్ బాక్స్ అయితే మనకు విడ్త్ అయితే చాలా తక్కువగా ఉన్నది. సో ఇది డిఫరెంట్. సో ఇక్కడ మనం మెజర్మెంట్ ప్రకారం కూడా చెక్ చేసుకున్నట్టయితే సో ఇదైతే మనకు కొత్త మోడల్, ఓల్డ్ మోడల్ అయితే మనకు 24 అట్లా అయితే ఉన్నది ఇది సెంటీమీటర్స్. సో కొత్త మోడల్ అయితే మనం చెక్ చేసుకున్నట్టయితే 26 సెంటీమీటర్స్ అయితే ఉన్నది. అట్లాగే దీని యొక్క ఇంకా 19 అయితే ఉన్నది విడ్త్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇది 21 అయితే ఉన్నది. అలాగే హైట్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే హైట్ అయితే మనకు 6 ఇంచెస్ అయితే ఉన్నది ఇది ఓల్డ్ది. కొత్తది మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ఇదైతే మనకు 5 ఇంచెస్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఉన్నది. అంటే ఇంకా చాలా తక్కువ పతలాగా, అంటే మనకు చాలా స్లిమ్ గా అయితే వచ్చేదన్నమాట. ఇక మోడల్ సంగతి ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే సో మోడల్ అయితే మనం చెక్ చేసుకున్నట్టయితే DSB 4330 అని చెప్పేసి అయితే మనకి మోడల్ అయితే ఉన్నది. ఇక ఓల్డ్ మోడల్ మనకు తెలుసు కదా, ఇది ఓల్డ్ మోడల్ సంబంధించి HSG 200 అన్నమాట. సో ఒకసారి మనము వెయిట్ అయితే చెక్ చేద్దాం. వెయిట్ లో ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది కూడా ఇక్కడ చెక్ చేద్దాం. సో దీన్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. సో ఇది వెయిట్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇది మనకు ఓల్డ్ మోడల్ అండి. ఇది 610 గ్రాములు అయితే. సో కొత్తది అయితే ఒకసారి చెక్ చేద్దాం వెయిట్ ఒకసారి. సో కొత్తది ఒకసారి మనం వెయిట్ చెక్ చేసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 610 గ్రాములు అయితే ఉన్నది. అంటే ఎటువంటి డిఫరెంట్ లేదు. ఇక బాక్స్ లో మనకు లోపల అన్బాక్సింగ్ చేసి ఏంటి డిఫరెంట్ ఉన్నా, ఏమైనా కొత్తగా ఫీచర్స్ యాడ్ చేశారా అనేది ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి మనం ఇది మెయిన్ ప్యాచ్డ్, అట్లాగే ఇది ఎప్పుడు మనకు డిస్పాచ్ అయింది, కంపెనీ ఎప్పుడు తయారు చేసిందంటే ఇక్కడ మనకు ఫిబ్రవరి 2023 అంటే లేటెస్ట్ గా వచ్చినటువంటి మోడల్ సెటప్ బాక్స్ అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఓపెన్ అనేది చేద్దాం. సో బాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉన్నది. సో ఇందులో మనకు ఆపరేటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇందులో మనకు క్లియర్ గా అయితే ఉంటాయి డీటెయిల్స్ అయితే. ఇక బాక్స్ లో కార్టూన్ అయితే ముందుగా మనకు ఓల్డ్ అయితే కొంచెం డిఫరెంట్ గా వచ్చేది. సో ఇది కొత్తగా కూడా ఒక కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. సో ఈ విధంగా బాక్స్ ను ఓపెన్ చేసుకున్నట్టయితే మనము దీన్ని ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. దీన్ని పూర్తిగా స్టిక్కర్ అనేది చూడండి. బాక్స్ అయితే ప్రింట్ ప్యానల్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. అలాగే మనము ఓల్డ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఓల్డ్ అయితే మనకు ఎలా ఉండేది అని చెప్పేసి. సో ఇది మనకు ఓల్డ్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఓల్డ్ అయితే మనకు ఉండేది. సో ఇది డిఫరెంట్ కొంచెం అయితే వచ్చేది. అది కాక సో మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఇది ప్లాస్టిక్ బాడీతో అయితే వచ్చేది మనకి. అట్లాగే ఇక్కడ ఓపెన్ ఎక్కడా కూడా ఓపెన్ చేయడానికి కూడా మనకైతే ఆప్షన్ ఎక్కడా కూడా లేదు. సో మనకు అలా ఓల్డ్ మోడల్లో చెక్ చేసుకున్నట్టయితే ఇది బాడీ మనకు వచ్చేసి మెటల్ బాడీతో అయితే మనకు ఉన్నది. ఇక దీన్ని ఓపెన్ చేసుకోవడానికి కూడా బ్యాక్ లో మనకు వచ్చేసి స్క్రూ సిస్టమ్ అయితే ఇచ్చేవారు ఓపెన్ చేయడానికి. బట్ లేటెస్ట్ మోడల్ బాక్స్ కి అయితే స్క్రూ ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈ ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే సో కరెంట్ షాక్ ఎప్పుడైనా ఇన్ కేసు ఆల్మోస్ట్ ఆల్ 100% షాక్ రాదు. సో ఇది ఉంటే మనకు ఇంకా ఫుల్ గా మనకు ప్రొటెక్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి భయం కూడా మనకైతే అవసరం అయితే ఉండదు. ఇక బ్యాక్ లో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే
సో బ్యాక్ లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే సో అలాగే ఓల్డ్ మోడల్ కూడా ఇక్కడైతే పెడుతున్నాను నేను. సో ఇక్కడ మనకు DC 12 వోల్ట్ అడాప్టర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, యాంటీనా కేబుల్ ఇన్స్టాల్ చేయడానికి USB అనేది ఇది బ్యాక్ సైడ్ లో ఇచ్చారు. సో మనకు ఆ ప్రీవియస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్టయితే దానికి ఫ్రంట్ లో అయితే మనకి USB పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక రిమైనింగ్ ఏమైనా ఇక్కడ AV అవుట్ అనేది ఉన్నది, అంటే ఇది నార్మల్ గా CRT టీవీలు ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళు ఇది పెట్టుకోవడానికి చాలా వరకు ఆప్షన్ అయితే బాగా ఉంటుంది. లేటెస్ట్ మోడల్ కి సంబంధించినటువంటి LEDలకు సో HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే పిక్చర్ క్వాలిటీ అనేది అయితే బాగా వస్తుంది. ఇక సైడ్ వ్యూ చెక్ చేసుకున్నట్టయితే సైడ్ వ్యూ లో కూడా మనకు ఏ విధంగా లేదు. సో దీనికి కూడా ఇటు విధంగా చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు క్లియర్ గా, సో ఇది బాక్స్ కు సంబంధించినటువంటి తర్వాత ఇంకా ఇందులో మనకు ఏమేమి వచ్చాయని చెప్పేసి చూడొచ్చు. సో యాస్టీస్ గా మనకు అడాప్టర్ అయితే అదే విధంగా ఇచ్చారు, బ్యాటరీస్ కూడా సేమ్ అదే కంపెనీస్ ఇచ్చారు. మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే HDMI కేబుల్, అంటే మనకు ప్రీవియస్ లో మనకు ఆ బాక్స్ లో వచ్చేటప్పుడు మనకు ఈ విధంగా అయితే ఇచ్చేవారు HDMI కేబుల్ ఫోల్డ్ చేసి, ఈసారి అయితే మనకు ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చారు. సో HDMI కేబుల్ క్వాలిటీ అయితే సో బాగున్నది, ఇందులో మనం ఎటువంటి పేరు పెట్టడానికి కూడా లేదు. అలాగే ఇక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే చెక్ చేసుకున్నట్టయితే ఒకసారి మనము సో కొత్తగా వచ్చినటువంటి రిమోట్ ఈ విధంగా అయితే ఉన్నది. ఒకవేళ మనం ఓల్డ్ రిమోట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ఓల్డ్ రిమోట్ అయితే ఇదైతే మనకు ఓల్డ్ రిమోట్. సో ఇది రెండు ఒకసారి చూసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఎటువంటి చేంజెస్ కూడా అవ్వలేదు. అంటే మనకు ఎందుకు ఈ బాక్స్ ను సేమ్ ఆ బాక్స్ బదులు ఈ బాక్స్ రీప్లేస్ చేశారనేది మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఈ బాక్స్ కు సంబంధించి ఆల్రెడీ చాలా మంది ఇప్పటికీ ఒక 10 బాక్సెస్ దాకా అయితే నేను డిస్పాచ్ చేసి అందరికీ ఇచ్చాను. సో వీటి అవుట్పుట్ ఎలా ఉంటుంది, పిక్చర్ యొక్క క్లారిటీ ఎలా ఉంటుంది అని మనకు రిజల్ట్ రావాల్సి ఉంటుంది. సో ఈ స్టాక్ సంబంధించి ఇంకా 10 బాక్సెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో కావాలి అనుకునే వాళ్ళు లేటెస్ట్ గా ఒక ఆఫర్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. ఆ వీడియో చూసి అక్కడి నుంచి అయినా కూడా మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు, సెటప్ బాక్స్ కావాలనుకునే వాళ్ళు కూడా. ఇంకా వీటికి సంబంధించి మనకు టీవీ స్క్రీన్ లో వచ్చేటటువంటి మెనూ ఎలా ఉంటుంది, అలాగే సబ్ మెనూ ఎలా ఉంటుంది, సెట్టింగ్స్ ఏమైనా ఇంకా చేంజెస్ అయ్యాయా, సో ఎలాంటి సెట్టింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం అనేది అయితే తెలుసుకుందాం. సో అందాక చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.